చలికాలం శరీరం చురుకుగా పనిచేయాలంటే వ్యాయామం తప్పనిసరి. లేదంటే కండరాలు బిగుసుకుపోయి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. అందుకే హెవీ వర్కౌట్స్ చేయలేకపోయినా కనీసం రోజు 8 స్ట్రెచెస్ చేయాలని ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో మొదటిది ఉత్తనాసన. స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్గా పిలిచే ఈ వ్యాయామంలో మీరు నిటారుగా నిల్చుని కాళ్ల మధ్య స్వల్ప గ్యాప్ మెయింటైన్ చేసి ముందుకి బెండ్ అవ్వాలి. మీకు కష్టంగా అనిపిస్తే మీ మోకాళ్లను కొంచెం బెండ్ చేయొచ్చు. మీ టోస్ లేదా ఫ్లోర్ రీచ్ అయ్యేందుకు ప్రయత్నించాలి. ఇది చేయడం ద్వారా లోయర్ బాడీ ఫ్లెక్సిబిలిటీతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. స్పైనల్ టెన్షన్ తగ్గుతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్తో మీ పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక లోయర్ లంజ్ లేదా ఆంజనేయాసనతోటి తొడ, ఛాతీ, కాళ్ల కండరాలు స్వాధీనం అవుతాయి. ఒక అడుగు ముందుకు వేసి మీ వెనక కాలిని బెండ్ చేయాలి. మీ బ్యాక్ ని ఫ్లోర్ ని తాకాలి. ఆ తర్వాత చేతులు పైకి లిఫ్ట్ చేయాలి. కాసేపు ఈ భంగిమలో ఉన్నాక సైడ్స్ చేంజ్ చేసి సేమ్ పోస్చర్ రిపీట్ చేయాలి. మూడోది క్యాట్ కౌ పోజ్ లేదా మార్జియాసన బితిలాసన. నేలపై మోకాళ్లపై కూర్చుని బెండ్ అయ్యి మీ చేతులను కూడా నేలకు తాకించాలి. ఇప్పుడు ఇందులో మీరు మూర్జ్యాసన చేసేందుకు మీ తలను కొద్దిగా కిందకు దించి మీ బ్యాక్ వెన్నును లిఫ్ట్ చేయాలి. బితిలాసనలో మీ తలను ఎత్తుతూ కడుపును కిందకి వంచాలి. ఈ పోజులు ప్రత్యామ్నాయంగా రిపీట్ చేస్తే మీ వెన్నుకు తగిన వ్యాయామం అందడమే కాక డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. పశ్చిమోత్తాసన లేదా సీటెడ్ ఫార్వర్డ్ ఫోల్డ్ చేస్తే మీ లోవర్ బ్యాక్ స్వాధీనం కావడమే కాక ఒత్తిడి తగ్గుతుంది. మీ పోస్చర్ ఇంప్రూవ్ అవడమే కాక సయాటికాతో బాధపడుతున్న వారికి రిలీఫ్ దక్కుతుంది. ఇక బాలాసన లేదా చైల్డ్స్ పోజ్తో మీరు ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవచ్చు. మోకాళ్లపై కూర్చుని మీ పైభాగాన్ని పూర్తిగా ముందుకు వంచి చేతులను ముందుకు చాపాలి. ఈ భంగిమలో ఉండి డీప్ బ్రీత్ చేయాలి. ఇక పార్శ్వబాలాసన లేదా ఊర్ధ్వముఖ పాసాసన లేదా థ్రెడ్ ద నీడిల్ పోజ్గా పిలిచే స్ట్రెచ్చింగ్తో శ్వాస తీసుకోవడం మెరుగుపడ్డమే కాక మీ చేతులు, భుజాలు, మెడ, ఛాతీ, వీపు, పొత్తి కడుపు మొదలైన భాగాలకు వ్యాయామం అందుతుంది. బాలాసన తరహాలో ముందుకు బెండయ్యాక చేతులను మీ ఆపోజిట్ డైరెక్షన్ కు స్ట్రెచ్ చేయాలి. ఇక బటర్ఫ్లై పోజ్ లేదా బద్ధకోణాసన ద్వారా పెల్విస్ ఫ్లెక్సిబుల్ కావడమే కాక రిప్రొడక్టివ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మీ 2 పాదాలను ఒకదానికొకటి తాకించి దగ్గరకు తీసుకోవాలి. మీ తొడలను వీలైనంత వరకు నేలకు బెండ్ చేయాలి. డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ లేదా అధోముఖ శ్వానాసనతో మీ చేతులు, భుజాలు, వీపు, పిక్క భాగాలకు స్ట్రెంగ్త్ అందుతుంది. శరీరాన్ని రివర్స్ వి రూపంలోకి వంచాలి. మీ పాదాలు, అరిచేతులు నేలను తాకకుండా మీ హిప్స్ ను పైకి లిఫ్ట్ చేసి ఉంచాలి. ఇలా ఈ స్ట్రెచెస్ చేయడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం అందడమే కాక ఫ్లెక్సిబుల్ గా అవుతుంది.